Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. సో వెల్కమ్ బ్యాక్ టు తన్మయ టెక్ అకాడమీ. ఈరోజు మనం ఇన్హెరిటెన్స్ అనే టాపిక్ చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్హెరిటెన్స్ అనేది ఒక థర్డ్ పిల్లర్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఇంటర్వ్యూ పర్పస్. సో ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి, టర్మినాలజీ ఏంటి, యాక్సెస్ స్పెసిఫైర్స్ ఎలా ఉంటాయి, ఇందులో ఏమేమి ఉంటాయి, అండ్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం అనేది ఈ వీడియో ఎండ్ లోపల మీకు తెలుస్తుంది. సో వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ అనేది ఇంకొక క్లాస్కి అన్ని ప్రాపర్టీస్ అనేది దానికి ఇచ్చేసింది అనమాట. ఓకే, వన్ క్లాస్ అక్వైర్స్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ అనదర్ క్లాస్. ఒక క్లాస్ అనేది ఇంకొక క్లాస్ యొక్క ప్రాపర్టీస్ బిహేవియర్స్ అనేది యాక్సెస్ చేస్తే దాన్ని ఇన్హెరిటెన్స్ అంటాము. ఓకే, పేరెంట్ క్లాస్ ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే, సింపుల్గా పేరెంట్ క్లాస్ ఉంటుంది కదా, చైల్డ్ క్లాస్ ఉంటుంది. ఆ పేరెంట్ క్లాస్లో ఉన్న ఫీచర్స్ అన్ని, బిహేవియర్స్ అన్ని చైల్డ్ క్లాస్ మళ్ళీ రాయకుండా ఉపయోగించుకోవడమే ఇన్హెరిటెన్స్ అనమాట. చైల్డ్ క్లాస్కి అవన్నీ ప్రాపర్టీస్, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ అక్వైర్ అవుతాయి అనమాట. దాన్నే ఇన్హెరిటెన్స్ అంటాం. ఓకే, ఇన్హెరిట్ చేసుకుంటే టర్మినాలజీ ఉంది. అంటే దీని యొక్క టర్మినాలజీ ఏంటంటే 2 ఉంటాయన్నమాట. పేరెంట్ క్లాస్, చైల్డ్ క్లాస్. పేరెంట్ క్లాస్ అనే దాన్నే బేస్ క్లాస్ అని కూడా అంటాము. చైల్డ్ క్లాస్ అనే దాన్నే డిరైవ్డ్ క్లాస్ అని కూడా అంటాము. ఓకే, పేరెంట్ క్లాస్ అంటే ప్రొవైడ్స్ ఫీచర్స్. ఇది ఫీచర్స్ని ప్రొవైడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఓకే, చైల్డ్ క్లాస్ అనేది అక్వైర్డ్ ఫీచర్స్, రిసీవ్స్ దట్ ప్రాపర్టీస్, ఫీచర్స్ ఆఫ్ పేరెంట్ క్లాస్. పేరెంట్ క్లాస్ యొక్క ప్రాపర్టీస్ని, ఫీచర్స్ని అన్ని దాని రిసీవ్ చేసుకుంటుంది చైల్డ్ క్లాస్. ఓకే, అండ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉన్నాయన్నమాట. 3 ఉన్నాయి కదా, పబ్లిక్, ప్రైవేట్, ప్రొటెక్టెడ్. పేరెంట్ క్లాస్ అనేది 3ని అక్వైర్ చేసుకుంటుంది, యాక్సెస్ చేసుకుంటుంది. బట్ చైల్డ్ క్లాస్ ఓన్లీ అక్వైర్స్ ప్రైవేట్, నాట్ ప్రైవేట్, పబ్లిక్ అండ్ ప్రొటెక్టెడ్ ఓన్లీ. ఓకే, ప్రైవేట్ అనేది చాలా ప్రైవేట్, ప్రొటెక్టెడ్ అనేది సమ్ మోర్ బెటర్. అంటే ఇది మధ్యలో ఉంటుంది, ప్రైవేట్కి పబ్లిక్కి మధ్యలో ఉంటుంది ప్రొటెక్టెడ్. సో ద ప్రాపర్టీస్, ద డేటా that have access specifiers of public and protected in parent class acquired by the child class, and the property access specifiers of private in the parent class does not access by the child class. ఓకే, ఇప్పుడు రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, మన ఫాదర్ ఉన్నారు. మన ఫాదర్కి చిల్డ్రన్ ఉంటే, ఫాదర్లో ఉన్న కొన్ని లక్షణాలు, తన యొక్క పోలికలు వాళ్ళ చిల్డ్రన్స్కి ఖచ్చితంగా అక్వైర్ అవుతాయి కదా. సో సేమ్ లైక్ దట్ ఓన్లీ ఈ ఇన్హెరిటెన్స్ అని అంటే కూడా, అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న కొన్ని ప్రాపర్టీస్, కొన్ని కాదు అన్ని ప్రాపర్టీస్ అండ్ ఫీచర్స్ అనేది చైల్డ్ క్లాస్ అనేది అక్వైర్ చేసుకుంటుంది. మెయిన్గా ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, కోడ్ని రీయూజ్ చేస్తామన్నమాట. ఇంకా ఇది కోడ్ని రెడ్యూస్ చేస్తుంది, అంటే డూప్లికేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఒకవేళ మీకు ఇన్హెరిటెన్స్ అనేది లేకపోతే పబ్లిక్ అనే ఇప్పుడు 2 క్లాసెస్ ఉన్నాయి, దానికి రెండిటికి ఒకే మెథడ్ కావాలి, ఒకే మెథడ్. సో ఒకవేళ మనకి ఈ ఇన్హెరిటెన్స్ అనేది లేకోకున్నప్పుడు చైల్డ్ క్లాస్, పేరెంట్ క్లాస్ అనేవి ఏం ఇన్హెరిట్ కావు. కాబట్టి సపరేట్ ప్రతి దానికి మెథడ్ అనేది కన్ఫర్మ్ ఇవ్వాల్సిందే. సో డూప్లికేషన్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అయిపోతుంది. విత్ యూజింగ్ this inheritance we can reuse the code by inheritance all the properties of parent class to the child class అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అనిమల్ తీసుకున్నాం, ఇక్కడ డాగ్. అనిమల్ అనేది పేరెంట్, డాగ్ అనేది చైల్డ్ క్లాస్ అనుకోండి. అనిమల్కి ఈట్, స్లీప్ 2 ఉన్నాయి మెథడ్స్ అనేవి. డాగ్కి ఓన్లీ 1 ఉంది, ఏంటది, బార్క్. ఇప్పుడు మనకి ఒకవేళ ఆబ్జెక్ట్ క్రియేట్ అయినప్పుడు డాగ్ డి, ఓకే, డి డాట్ బార్క్ అంటే బార్కింగ్, ఏమైతే సి అవుట్లో ఏమిస్తామో అది అప్లై అయిపోతుంది. ఒకవేళ డి డాట్ ఈట్ అంటే అక్వైర్ అవుతుంది, యాక్సెస్ అవుతుంది. ఎప్పుడంటే ఇది రాసినప్పుడు, క్లాస్ డాగ్ ఈజ్ టు పబ్లిక్ అనిమల్ అంటే ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు డాగ్ అనేది చైల్డ్ క్లాస్, ఆ చైల్డ్ క్లాస్ పేరెంట్ క్లాస్ అంటే అనిమల్ని ఇన్హెరిట్ చేసుకున్నప్పుడు అనిమల్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ ఫీచర్స్ అన్నీ
చైల్డ్ క్లాస్‌లోకి వెళ్ళిపోతున్నాయన్నమాట. సో, ఇప్పుడు ఈట్ అన్నా గూడా డాగ్‌లో ఈట్ లేదు. కానీ దీని యొక్క ఇన్‌హెరిటెన్స్ పేరెంట్ క్లాస్‌లో ఉందేమో చూస్తుందన్నమాట. ఇన్‌హెరిటెన్స్ చేసుకుంది గాబట్టి, ఇన్‌హెరిట్ చేసుకుంది గాబట్టి. సో, ఇక్కడ ఉంది కాబట్టి ఈటింగ్ అనేది అవుట్‌పుట్‌గా వస్తుంది. ఇంకా బార్కింగ్ అనేది గూడా వస్తుంది. నాట్ ఓన్లీ ఇన్‌హెరిటెడ్ ప్రాపర్టీస్ అన్నమాట. దీనికున్న ప్రాపర్టీస్ కూడా అప్లై అవుతుంది. ఇన్‌హెరిట్ చేసుకుందన్నీ ఓన్లీ పేరెంట్ ఒక్కటి అప్లై కావు. దాంట్లో ఉన్న ఫీచర్స్ కూడా అప్లై అవుతుంటాయి. ఓకే. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్‌హెరిటెన్స్ అన్నమాట. దేర్ ఆర్ సమ్ టైప్స్ ఏంటేంటి సింగిల్ లెవెల్, మల్టీ లెవెల్, మల్టిపుల్, హైరార్కికల్, హైబ్రిడ్. ఓకే. 5 టైప్స్ ఉన్నాయి టోటల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్ లెవెల్ అంటే ఓన్లీ వన్ క్లాస్, వన్ పేరెంట్ క్లాస్, వన్ చైల్డ్ క్లాసే ఉంటుందన్నమాట. వన్ చైల్డ్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ వన్ పేరెంట్ క్లాస్ ఈజ్ నోన్ ఆస్ సింగిల్ లెవెల్ ఇన్హెరిటెన్స్. అదే మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ని ఇంకొక క్లాస్ ఇన్హెరిట్ చేసుకోవడం. ఓకే. వన్ క్లాస్ ఈజ్ ఇన్హెరిటెడ్ అండ్ అక్వైర్స్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ అనదర్ క్లాస్ ఈజ్ నోన్ ఆస్ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ ఇప్పుడు మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటే మోర్ పేరెంట్ క్లాస్ ఉంటాయి, ఒక్కటే చైల్డ్ క్లాస్ ఉంటుంది. వన్ చైల్డ్ క్లాస్ అక్వైర్స్ ఆల్ ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ మల్టిపుల్ పేరెంట్ క్లాస్. ఇవి మల్టిపుల్ పేరెంట్స్ నుంచి డేటాను అనేది అక్వైర్ చేసుకుంటుందన్నమాట ఒకే చైల్డ్ క్లాస్. దాన్ని మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అంటాం. హైరార్కికల్ అంటే ఏంటి? దీనికి రివర్స్, మల్టిపుల్‌కి రివర్స్. మీన్స్ ఓన్లీ వన్ పేరెంట్, మల్టిపుల్ చైల్డ్. మల్టిపుల్ చైల్డ్ క్లాసెస్ ఇన్హెరిట్స్ ఫ్రమ్ వన్ పేరెంట్ క్లాస్ ఈజ్ నోన్ యాస్ హైరార్కికల్. అదే హైబ్రిడ్ అంటే ఏంటి? మల్టిపుల్ ప్లస్ హైరార్కికల్ ఈజ్ నోన్ యాస్ హైబ్రిడ్ అనమాట. ఇప్పుడు కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ దే? ఎందుకు యూజ్ చేస్తామంటే కోడ్ రీయూజబిలిటీ కోసం, ఆల్రెడీ వి థాట్. అండ్ లెస్ కోడ్ డూప్లికేషన్ ఉంటుంది బై ఇన్హెరిటింగ్ ప్రాపర్టీస్ ఫ్రమ్ వన్ క్లాస్ టు అనదర్ క్లాస్. ఇంకా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం. బెటర్ ఆర్గనైజేషన్, డేటా అనేది బెటర్గా ఆర్గనైజ్ చేయొచ్చు మనం. నెక్స్ట్ ఈజీ షార్ట్ కట్ ఏం మనకి పెట్టుకోవచ్చు అంటే ఇన్హెరిటెన్స్ ఈక్వల్ టు రీయూజింగ్ ఎగ్జిస్టింగ్ కోడ్. అంటే ఉన్న కోడ్ని రీయూజ్ చేయడమే ఇన్హెరిటెన్స్. ఓకే. ఇందులో పేరెంట్ చైల్డ్ క్లాసెస్ ఉంటాయి. మనం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే ఇన్హెరిటెన్స్ అంటే ఏమని చెప్పాలి? ఇన్హెరిటెన్స్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ అక్వైరింగ్ ద ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్స్ ఆఫ్ one class into another class is known as inheritance. Why it is used ante to achieve code reusability and remove code duplication. Next, how many types are there ante 5 types. What are they? Single, multi level, multiple, hybrid and hierarchical. Inka does Java support multi inheritance ante no, Java does not support multiple inheritance ante మోర్ పేరెంట్ క్లాసెస్, వన్ చైల్డ్ క్లాసెస్. మోర్ పేరెంట్ క్లాసెస్ని ఒక చైల్డ్ క్లాస్ అనేది అక్వైర్ చేసుకున్నాను అనమాట. మోర్ పేరెంట్ క్లాసెస్ ఉన్న ప్రాపర్టీస్, ఆ పేరెంట్ క్లాసెస్ ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఒకే చైల్డ్ క్లాస్ అక్వైర్ చేసుకోవడం. అది జావాలో సపోర్ట్ అవుతుందా అని అడుగుతారు. నో, సపోర్ట్ కాదు. ఎందుకంటే ఇంటర్ఫేసెస్ ఉన్నాయన్నమాట. దానికి ఇంటర్ఫేసెస్ ద్వారా అది అచీవ్ అవుతుంది జావాలో. ఓకే. ఈజీ మెమరీ ట్రిక్ అంటే పేరెంట్ క్లాస్ అనేది ట్రీట్ చేస్తుంది, చైల్డ్ క్లాస్ అనేది లర్న్ చేస్తుంది అనమాట. ఓకే. ఐ హోప్ మీకు ఇదంతా అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ అండర్స్టాండ్ ది టాపిక్ ఇన్హెరిటెన్స్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ Tanmay Tech Academy. And remember, every concept you learn today becomes your foundation tomorrow. So keep learning, keep growing. I'll see you in the next video. This is Tanmay signing off. Thank you.